అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. విన్నారు కదూ? మనం ఇప్పుడు చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకు వచ్చే దినాల్లో మనం ఉన్నాము. ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మనం ధ్యానం చేసేది శ్రమల కాలంలోని విషయాలు, కానీ ఇప్పుడు మనం గ్రహించాలి ఆ విషయాల యొక్క రుచి ఇప్పుడు మనం చూడబోతున్నాం, చూస్తూ ఉన్నాం. అబద్ధపు క్రీస్తులు బహువచనం, అబద్ధపు ప్రవక్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబర్చెదరు. నేను దీని గురించి వివరిస్తే కొద్దిమందిని విమర్శిస్తుంటారు అని అంటారు. నేను ఎవరిని విమర్శించటంలే. బహిరంగ సభలలో స్టేజ్ల మీద జరుగుతున్న విషయాలు మీరు చూస్తూ ఉన్నారు. అనేకులు చెప్పుకుంటూ ఉన్నారు. మహత్కార్యాలు, సూచక క్రియలు యేసు ప్రభు పేరటినే జరుగుతున్నాయి. అవి యేసు ప్రభు వారి కూటాలు. యేసు ప్రభు వారి పేరు చెప్పుకోకపోతే ఎట్లా? యేసు ప్రభు వారి పేరటనే అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి చేస్తారు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ దినాల్లో కూడా ప్రియులారా, యేసయ్య చేశాడు ఈ కార్యం అని ఎవరు అంటారండి? ఎవరి ద్వారైనా ఏదైనా జరిగితే మనిషినే పొగుడుతున్నారు, మనుషుని గురించే చెబుతున్నారు. కానీ యేసు ప్రభు వారి గురించి చెప్పేవారు ఎవరున్నారండి? ప్రభువుకు రావాల్సిన మహిమను దొంగిలించే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తులు ఆ కాలంలో వస్తారు, ఈ కాలంలో కూడా వస్తూ ఉన్నారు అనే సత్యాన్ని నా ప్రియ విశ్వాసులు గమనించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆ మొదటి క్రూర మృగానికి సముద్రంలోంచి వచ్చిందే, దానికి నమస్కారం చేయాలి అని ఇది సిఫారసు చేస్తూ ఉంది. అనగా ఆ సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగానికి ఇది ఒక తొత్తుగా, దాని గురించి క్యాన్వాస్ చేసే ఒక అబద్ధ ప్రవక్తగా ఈ యొక్క క్రూర మృగం, గొర్రె పిల్ల కొమ్ములు వంటి కలిగిన ఈ క్రూర మృగం చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఎక్కడ చూసినా ఎవరి డబ్బా వారు కొట్టుకోవడమే సరిపోతుంది. ప్రియులారా, చాలా విచారకరమైన సంగతి అండి. మనం జరిపించే సభల్లో కానీ, మనం మాట్లాడే సభల్లో కానీ దయచేసి ఏ మనుషుని పైకి తీసుకురావద్దు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంటే అతన్ని ఎంకరేజ్ చేయొద్దు అని కాదు నేను చెప్పేది. ఏ మనుషుడైనా తన యొక్క సొంత పొగుడుతూ ఉంటే, పొగిడించుకుంటూ ఉంటే దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నాడు. అతడు అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు అని గ్రహించి అటువంటి వాటి నుంచి దూరం కావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియులరా, అబద్ధ ప్రవక్తులు ఎంతమంది? బిలాము వలె ఈ దినాల్లో వారి యొక్క డబ్బు కొరకు, స్వలాభం కొరకు బాలాకు దగ్గర డబ్బు అపేక్షించి బిలాము దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ప్రవచించిన రీతిగా మన సంఘాలలో, మన పరిచర్యలలో, మన మధ్య ఎంతమంది బిలాములు ఉన్నారో గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను చెబుతున్నాను అండి. అనేక పర్యాలు నేను చెబుతూ ఉన్నాను. మెరిసేవన్నీ బంగారం కాదు, బోధించేవారందరూ బోధకులు కాదు. పిల్లరా, ఈ సత్యాన్ని గమనించాలి. మారు మనసు లేకుండా, రక్షణానుభవం లేకుండా బోధించే బోధలు వినవలసిన పని లేదు, అటువంటి కూటాలకు వెళ్ళవలసిన పని లేదు అనే సత్యాన్ని మీరు గమనించాలి.